SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్కి కెప్టెన్ కావాలి. ఇప్పుడు దాకా టాస్క్లో డేంజర్ జోన్ నుంచి ఎవరైతే సేఫ్ అయ్యారో దాని గురించి రావటం జరిగింది. అందరూ ఆడటం జరిగింది, అందులో గెలవడం జరిగింది. అలాగే గెలిచిన వాళ్ళు డేంజర్ జోన్ నుంచి పక్కకెళ్ళి ఇంకా మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ముందు ఈ రోజు జరిగిన ముందు టాస్క్లో అదే వాటర్ బెడ్ టాస్క్లో తనుజ గెలిచి సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్కి కెప్టెన్ కావాలి. ఈ కెప్టెన్ కోసం ఈ టాస్క్లు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కలిసి దాగుడుమూతల దండాకోర్ ఆడారనమాట. అంటే దాగుడుమూతల దండాకోర్ గేమ్ ఏంటంటే వాళ్ళ కళ్ళకి గంతలు ఉంటాయి. ఎవరైతే కెప్టెన్సీ టాస్క్లో పాల్గొంటారనుకుంటున్నారో వాళ్ళ కళ్ళకి గంతలు ఉంటాయన్నమాట. ఆ గంతలు కట్టుకొని కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకరిని వెళ్ళి టచ్ చేసి చేస్తే వాళ్ళు లేచి వెళ్ళి గంతలు తీసి వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ యొక్క బజర్ని వాళ్ళు ప్రెస్ చేసి మళ్ళీ వచ్చి కామ్గా వచ్చి కూర్చోవాలన్నమాట. ఇది గేమ్. అయితే ఇలా ఒక్కొక్కరు చేసిన తర్వాత ఎవరికైతే వచ్చి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. దీనికి సంచాలకుగా సంజన అని పెట్టారు బిగ్ బాస్. అయితే ఇందులో ఇమానిల్ సంజనాని పాపం బాగా నమ్మి మోసపోయాడని చెప్పాలి. ఎవరికి ఈ టాస్క్కి సంచాలకుగా వేరొకరు ఎవరైనా పెట్టినా బాగుండు, మా మమ్మీని పెట్టి నన్ను ప్రాబ్లంలోకి నెట్టారు, దీనికి వేరేగా ఎవరైనా ఉన్నా సరే సరిపోదును, నేను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇమానిల్ అనటం జరిగింది. లాస్ట్కి ఆ గేమ్లో ఆల్రెడీ ఫస్ట్ తనకి అర్థం కాక సంజన ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్స్ కూర్చుంటారో వాళ్ళ కళ్ళకి గంతలు ఉంటాయి, ఆ గంతలు తీస్తాము, ఎవరినైతే నేను ముట్టుకుంటానో వాళ్ళు వెళ్ళి గంతలు తీస్తారు, గంతలు తీసి వెళ్ళి వాళ్ళకు నచ్చని కంటెస్టెంట్ యొక్క బటన్ నొక్కుతారు, ఆ తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇదే కదా బిగ్ బాస్ అని తను అడుగుతూ ఉండగా మీకు నచ్చే కంటెస్టెంట్ కాదు, మీరు అనుకున్న కంటెస్టెంట్, మీకు నచ్చిన వాళ్ళు కాదు అని చెప్పేసి శ్రీజ అంటుంటే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయకండి, నాకు పూర్తిగా అర్థమైంది, నేను అంటే నేను అనుకున్న కంటెస్టెంట్, వాట్ ఎవర్ ఐ వాంట్ దట్ కంటెస్టెంట్ అని చెప్పేసి సంజన శ్రీజకి గట్టిగానే ఇచ్చింది. సరే అయితే వాళ్ళందరూ వెళ్ళి గేమ్ స్టార్ట్ అయ్యారు. నెమ్మదిగా ఒక్కొక్కరిని ముట్టుకోవడం, వెళ్ళడం, వాళ్ళు నచ్చని కంటెస్టెంట్స్ ఒక బజర్స్ని ప్రెస్ చేయడం, ఇలా అవుతుండగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ లాస్ట్కి తనుజ మరియు కళ్యాణ్ ఉండిపోయారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఇంటికి కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో మీరందరూ మీ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి వాళ్ళని కెప్టెన్ చేయండి అని బిగ్ బాస్ బాంబు పేల్చాడు. అయితే ఇది టాస్క్ కింద అయిపోతే బాగుండేది. వీళ్ళని ఎన్నుకోమన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరితో ఇంట్లో వాళ్ళతో చాలా ప్రాబ్లం. ఎందుకంటే కళ్యాణ్ ఒకసారి ఇదే విధంగా ఆడి గెలవకపోయేసరికి చాలా బాధపడ్డాడు. రీతు అలాగే డెమాన్ తనని మోసం చేశారని చాలా బాధపడి కెప్టెన్ కాకపోయానని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు తనుజ కూడా అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్, ఇంట్లో తనని సపోర్ట్ చేయకపోతే తన కూడా అలుగుతుంది. సో ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఇల్లు మొత్తం తల పట్టుకున్నారు. సరే అందరూ ఒక్కొక్కరిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేకంటే మనం అందరం మాట్లాడుకుని ఒకరిని కెప్టెన్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళ పేరుని చెప్పడం జరిగింది. ఇందుకు ఎవరు కెప్టెన్ అయ్యారనుకుంటున్నారు? గెస్ట్ చేయకముందే మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. సుమన్ సెట్ అయితే తనుజ అయితే బాగుంటుంది, తనకి చాలా పేషెన్స్ ఎక్కువ, ఇంటిని కూడా చాలా బాగా చూసుకుంటుంది అనుకుంటున్నాను అని చెప్పింది. అంతేకాదు ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్కి ఎప్పుడు ఇంట్లో సపోర్ట్ లేదు, తనుజకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏ టాస్క్లోనే అందరూ తనకి సపోర్ట్ చేస్తారు, తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంట్లో వాళ్ళందరికీ. కళ్యాణ్కి సపోర్ట్ లేకే ముందు 3 వారాలు సరిగ్గా ఆడలేకపోయాడు. తనకి స్కోప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తను 100% ఇస్తున్నాడు. ఒకసారి తనకి కెప్టెన్సీ ఇస్తే తను బాగా నిర్వర్తిస్తాడు అనుకుంటున్నాను. అంతేకాదు తనకి ఒక హోప్ ఇచ్చినట్టు ఉంటుంది. కళ్యాణ్ కూడా మంచిగా ఎఫర్ట్ పెట్టి హోమ్ని చూసుకోగలిగిన వ్యక్తి అని చెప్పి శ్రీజ చెప్పింది. రీతు కూడా తనకి ఒకసారి ఇస్తే తన అగ్రెసివ్నెస్ నుంచి బయటకు వస్తాడు అండ్ ఇంటిని కూడా బాగా చూసుకుంటాడు, నేను కళ్యాణ్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానని రీతు కూడా చెప్పింది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా తమ డెసిషన్ని కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇద్దామని మార్చుకున్నారు. అయితే సంజన వెళ్ళి సార్ ఇద్దరు కూడా 100% ఇస్తారు, ఇద్దరు మా ఫేవరెట్ కంటెస్టెంట్స్, కానీ ఒకరినే మాత్రమే మేము సెలెక్ట్ చేయాలి కాబట్టి మేము లైట్స్ ఆన్ ఆఫ్ చేసి మేము సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి కొంచెం తడబడ్డారు. ఫస్ట్ తనుజ లైట్ వెలిగింది, తను ఇంకా డైలమాలో ఉండగానే ఏంటి ఇలా చేస్తున్నావు అని అందరూ అయ్యేసరికి తనుజకి బాగా అర్థమైంది. దాని తర్వాత తనుజ లైట్ని ఆఫ్ చేసి కళ్యాణ్ లైట్ని ఆన్ చేసి కళ్యాణ్ నెక్స్ట్ వీక్కి మా కెప్టెన్ అని చెప్పేసి కన్సిడర్ చేశారు. సో కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు శ్రీజ కూడా కళ్యాణ్ నిరూపించుకుంటాడని అవకాశం ఇస్తున్నాము, నువ్వేం తక్కువ కాదక్క అని చెప్పి తనుజకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. ఈ విధంగా నెక్స్ట్ వీక్కి కెప్టెన్
మన పవన్ కళ్యాణ్ అయిపోయాడు అనమాట. సరే కళ్యాణ్ తన కెప్టెన్సీని ఏ విధంగా నిర్వర్తిస్తాడో మనము చూడాలి. ఈ టాస్క్‌లోని కళ్యాణ్‌కి కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టా? తనూజకి కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.